వెల్కమ్ టు KSKTV న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే మన కార్యకర్తలకు స్టేజీ పైన ఉన్న మన అనంతపురం జిల్లా అధ్యక్షుడైన మన వెంకటరామరెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి స్టేజీ పైన ఉన్న నాయకులందరికీ పెద్దలందరికీ కూడా ఇక్కడ మహిళా నాయకులు నమస్కారాలు. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అని వైఎస్ఆర్సీపీ మన కోటి సంతకాలు సేకరణ కోసం మనం ఈరోజు కార్యక్రమంలో ఏర్పాటు చేశాము. అలాగే ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందంటే లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ప్రైవేట్ చేసేటట్లు ఉంది. మనమంతా కూడా ఈరోజు ఏమనుకున్నాము, ఈరోజు మన ప్రైవేట్ గవర్నమెంట్ పిల్లలు కానీ మనం అనుకుంటే ఆయన వచ్చేసి అన్ని ప్రైవేట్ చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎంతో బాగా పైకొచ్చారు. కానీ పేద పిల్లలు ఎలా చదువుతారు? పేద పిల్లలు ఎక్కడ వాళ్ళ మన ఉన్న వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద కాలేజీలో చదివిస్తారు. ఈ పేద పిల్లల కోసం మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పథకాలన్నీ ఇది ప్రైవేట్గా చేస్తారంటే మనకి ఎంత పేద వాళ్ళని ఎక్కడ వాళ్ళని ఆలోచించిన వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు అంబేద్కర్ రాష్ట్రీయ ఉద్దేశం మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆలోచిస్తున్నాము. కానీ మనమంతా ఒకటే, మనమంతా కలిసికట్టుగా మనమంతా కుటుంబంగా ఉండి ఈ పోరాటాన్ని ఎలాగైనా సాధించి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన వారు ఈ పోరాటం కొనసాగానే ఉండాలి. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మళ్ళీ ఏమవుతుందో ప్రభుత్వం అనేది మనకు ఒక ఆలోచనలో ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు